నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ముదోల్ నియోజకవర్గం సమన్వయ నాయకులు విలాస్ గాదేవర్ బృందం తరపున ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేశారు. వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విలాస్ గాదేవర్తో పాటు బీసీ నాయకులు సుంకిట పోసెట్టి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సజన్, రాహుల్ పూసెట్టి, అజీజ్ కురేషి, అబ్దుల్ వాజే, జాదవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్న పాపం నిన్న ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయము. అది ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కార్ హత్యనే అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సోదరులారా సోదరిమణులారా ఒకటే తెలియజేస్తున్నాము. మేము మీ వెంబడి ఎందుకంటే తెలంగాణ తేవడంలో మాతో పాటు మీరు కూడా చాలా కృషి చేయడం జరిగింది. తెలంగాణ రావడానికి మీరు కూడా ఒక ముఖ్య కారణము. వందవాదు దగ్గర నుంచి నేను ఈ పరిస్థితికి గౌరవాధ్యక్షుడు కూడా ఉండింది. చాలా కష్టపడ్డారు మీరు తెలంగాణ తేవడానికి. కాకపోతే పోయిన ఎలక్షన్లో మన మొట్టమొదటి ముఖ్యమంత్రి బాబు కేసీఆర్ గారు కొన్ని ఓట్లతో పోవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు అన్యాయం జరిగిన తర్వాత ఆర్టీసీకి ఆయన ఇచ్చిన హామీలు కూడా నెరవేర్దాం అనుకున్నాడు. చిన్న పెద్ద మెజార్టీతో ఆయన ఓడిపోవడము, దాని తర్వాత ఆర్టీసీని నిర్లక్ష్యం చేయడము. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఏదైతే ఆర్టీసీ కాదు ఏ రంగంలో చూసినా ఆయన చెప్పిన మాటలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసి ఏదైతే ఉన్నదో ఈ 3 సంవత్సరాలలో మనం 10 సంవత్సరాల్లో చేయని బాకీ ఈ 3 సంవత్సరాలలో చేసి మొత్తం తెలంగాణని భ్రష్టు పట్టిస్తున్నాడు. అందులో నుంచి ఒక చీమ కాలంతో ఎక్కువ అడుగుతున్నారు ఆర్టీసీ సోదరులు. వాళ్ళ కొరకు ఒక చిన్న అమౌంట్ చేసినా మొత్తం సరిపోయేది ఆయన కావాలని కాలయాపన చేసి ప్రైవేట్ పరంకు అప్పగించాలని చెప్పి చూస్తున్నాడు తప్ప ఆర్టీసీ కార్మికుల మీద ఆయనకు ఎలాంటి ప్రేమ కూడా లేదని చెప్పేసి ప్రథమ తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈరోజు చర్చలలో ఏదైతే ఉన్నదో నెరవేర్చకపోతే మీరు ఏ సమ్మె చేసినా ఎక్కడ పోయినా మేము మీ వెంబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పార్టీ హైకమాండ్ ఆదేశాలు నిన్న ఏదైతే ఉన్నదో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం చెప్పి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి మనం ఓన్లీ పైసానే కాదు మొత్తం తెలంగాణ వైడ్ ఏదైతే ఉన్నదో తెలంగాణ పరంగా ఆర్టీసీ కార్మికుల తోడు ఉండటానికి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అధైర్యపడవద్దు. అధైర్యపడకుండా మీరు మీ ఎప్పటికీ కోరిక నెరవేర్చే వరకు ఈ అంకుట దీక్షతో మీరు ఉండాలి. మీ ఎప్పటి మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్. వెంటనే ఆర్టీసీ కార్మికుల కోరికలు వెంటనే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సమ్మెలన ఎమ్మండి, ఆర్టీసీ కార్మికుల సమ్మెల ఎమ్మండి.